Audio Jungle. హలో హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు సీఈటీ తీసుకున్నాను. సీఈటీ ఎందుకు తీసుకున్నాను అంటే ఈరోజు ఫస్ట్ 5 minutes నుండి బ్రేక్అవుట్ చేసిందండి. ఎస్టర్డే హై కూడా క్రాస్ అయిందని చెప్పి నేను సీఈటీ తీసుకున్నాను. అందువల్ల ఈరోజు నేను ఆల్మోస్ట్ 50% అందులో టార్గెట్ రీచ్ అయింది, 50% అబవ్ రీచ్ అయింది. నేను ఏంటి అంటే మీకు చూపించడానికి కోసమే నేను ఇంకా అలాగే పెట్టాను. దాన్ని అంటే మ్యాక్సిమం ట్రైలింగ్ స్టాప్ లాస్ చేస్తూ ఉంటానండి నేను. ఒకవేళ స్టాప్ లాస్ ట్రైలింగ్ స్టాప్ లాస్ చేయకపోతే ఎంతవరకు లాస్ అవ్వచ్చు అని అందుట్లో పెట్టాను నేను. అందుట్లో పెడితే ఎంతవరకు లాస్ అవుతుందండి. ఈ రోజు లాస్ వచ్చి దగ్గరగా 4,000 వరకు లాస్ వచ్చిందండి ఈ మార్నింగ్ ట్రేడ్లో. ఈరోజు ఇది చాలా కామన్ అండి. ఎప్పుడూని మార్కెట్లో స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళందరికీ ఇది బాగా తెలుసు. ఇది ఆల్మోస్ట్ ఎందుకు మనకి స్టాప్ లాస్ పెట్టుకోకపోతే ఏమవుతుందో నిదర్శనం ఈరోజు మీకు ఐడియా వచ్చి ఉంటుందండి. ఈరోజు ఎందుకు స్టాప్ లాస్ పెట్టకపోతే మన క్యాపిటల్ ఒకేసారి 0 అయిపోవచ్చు పెట్టకపోతే. అందుకే ఫ్రెండ్స్, మీరు ఎప్పుడు స్టాప్ లాస్ పెట్టడం నేర్చుకున్న ముందు టార్గెట్లు పెట్టకపోయినా పర్వాలేదు, స్టాప్ లాస్ పెట్టి కంపల్సరీగా పెట్టండి. స్టాప్ లాస్ పెట్టకపోతే మీ క్యాపిటల్ మొత్తం 0 అయిపోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అందువల్ల మీరు స్టాప్ లాస్ పెట్టుకుని టార్గెట్ని ఆలోచించండి. కానీ స్టాప్ లాస్ పెట్టకుండా నా టార్గెట్ ఎంత వస్తే నేను ఉంటాను అని చెప్పి అనుకుని అలాగా మీరు తప్పుడు పనులు మట్టి చేయొద్దు. నేను చెప్పింది స్టాప్ లాస్ కంపల్సరీగా పెట్టుకోండి. ముందు ఫస్ట్ పాయింట్, తర్వాత పాయింట్ మీరు కంపల్సరీగా మీరు స్టాప్ లాస్ రెస్పెక్ట్ ఇవ్వాలి. ఒకవేళ అది స్టాప్ లాస్ ఎట్టయిందా ఇచ్చింది ఆ రోజుతో అది ట్రేడ్ అయిపోయినట్టే. ఇంకా మీరు ఇంకో ట్రేడ్లు బట్టి ఏమీ తీసుకోవద్దు. ఓన్లీ 1-2 ట్రేడ్స్ అంతే. ఇంకెంత మించి ఎక్కువ ట్రేడ్లు తీసుకోవద్దు. మీరు తీసుకున్నారా మొత్తం ఎమోషన్స్లో ట్రైల్స్ బోల్డ్ చేస్తామండి. అలా చేయకుండా ఉండాలి అంటే మీరు 1-2 ట్రేడ్స్తోనే ట్రేడింగ్ ఆపేయాలి. ట్రేడింగ్స్లో మరీ దారుణంగా ఉంటుంది. ఎఫ్ఎన్ఓస్ ట్రేడింగ్స్లో మీరు గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ మనం స్టాప్ లాస్ హిట్ అయ్యింది. నాకు 4,000 రూపీస్ లాస్ వచ్చింది. ఇది మీకు చెప్పడం కోసం నేను ఈ రోజు నుంచి వీడియోస్ కంటిన్యూస్గా మీకు రికార్డింగ్ చేసి వస్తాయండి, వాయిస్ రికార్డింగ్తో. ఓకేనా అండి? థ్యాంక్ యూ అండి ఫర్ వాచింగ్ దిస్ వీడియో.